నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అయోధ్య రామాలయంలో రాముల వారికి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో గొడవలు సృష్టించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. తాజాగా ఆ పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు దేవాలయం దగ్గర గందరగోళం సృష్టించడానికి ప్రయత్నించారు. కాంగ్రెస్ జెండాతో అయోధ్య దేవాలయంలో ప్రవేశించడానికి యత్నించారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీ జెండాతో దేవాలయంలోకి ప్రవేశించడానికి యత్నించిన వారిని భక్తులు అడ్డుకున్నారు. ఆలయం వెలుపల పెద్ద సైజు జెండాను చేతిలో పట్టుకోవడాన్ని చూసిన భక్తులు వారి చేతిలో జెండాను లాక్కున్నారు. జై శ్రీరామ్ నినాదాలతో వారితో వాగ్వివాదానికి దిగారు. కాంగ్రెస్ జెండాను కార్యకర్తల నుంచి లాక్కొని రోడ్డుపై వేసి తొక్కారు. అయితే ఈ ఘటనపై కాంగ్రెస్ స్పందించింది. దీనిపై యూపీ కాంగ్రెస్ ఇన్ఛార్జి అవినాష్ పాండే స్పందించారు. మతాన్ని రాజకీయాలతో ముడిపెట్టడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఇటువంటి వాటిని కాంగ్రెస్ ఖండిస్తోందని అన్నారు. ఆలయం వెలుపల కార్యకర్తలు సృష్టించిన గందరగోళానికి తమకు ఎటువంటి సంబంధమూ లేదని చెప్పారు. వారికి కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. కొంతమంది ఆకతాయిలు ఆ పని చేశారని విమర్శించారు. అయితే నిజంగానే కాంగ్రెస్ పార్టీకి ఈ ఘటనకు ఎటువంటి సంబంధం లేదా అనే విషయాన్ని ఒక్కసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆదేశాలు అందకపోవచ్చు, ఆ పని చేయమని అగ్రనాయకులు పురమాయించకపోవచ్చు. కానీ ఆ పార్టీ భావజాలము ఇటువంటి ఘటనలకు దారితీసే అవకాశం ఉంది. దీనికి ఒక్క ఉదాహరణ చూద్దాం. సాధారణంగా ఎవరైనా రాజకీయ నాయకులు అరెస్ట్ అయితే రాష్ట్రంలో కార్యకర్తలు అల్లర్లకు పాల్పడతారు. కార్యకర్తలకు అల్లర్లు చేయమని పార్టీ నుంచి ఆదేశాలు రాకపోయినా అల్లర్లు జరుగుతాయి. అయితే వీరి అల్లర్లకు పార్టీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పగలమా? పార్టీ భావజాలానికి తగ్గట్లే కార్యకర్తల అభిప్రాయాలు, వారి చేసే చర్యలు ఆధారపడి ఉంటాయి. ఇదే విధంగా ప్రస్తుతమూ జరిగినట్లు కనిపిస్తోంది. అయోధ్య అంశాన్ని మొదటి నుంచి వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ప్రాణ ప్రతిష్టను రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తోంది. అది ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యక్రమమని ఎద్దేవా చేయడం ప్రారంభించాయి. దీంతోపాటు అవకాశం దొరికినప్పుడల్లా అయోధ్య అంశంపై రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తూ వచ్చాయి. అగ్ర నాయకత్వం వ్యవహరిస్తున్న ఈ తీరు వల్లే కార్యకర్తలు తప్పుదారి పడుతున్నారన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. ప్రస్తుతం ఆలయం ముందు కాంగ్రెస్ కార్యకర్తలు చేసింది చిన్న గొడవ కాబట్టి అక్కడికక్కడే సద్దుమణిగింది. ఇదే గనక పెద్ద సమస్య ఉంటే అసలే సున్నితమైన ప్రాంతమైన అయోధ్యలో మళ్లీ అలజడులు కలిగే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విశ్లేషకులు చెబుతున్నారు. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.